మంజుల మేడం గారికి మరియు ఉపాధ్యాయులకు పిల్లలకు అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మరి విజయదశమి అంటేనే విజయం 10 రోజులకి వచ్చింది అనే మీనింగ్ ఉంది. నెక్స్ట్ దసరా, దశ అంటే 10, హర అంటే ఓటమి, అంటే దుర్గాదేవికి వచ్చినటువంటి విజయంగాను మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడికి వచ్చినటువంటి ఓటమి అనే అర్థంతో దసరా అని రకరకాలుగా మనము పిలుస్తూ ఉన్నాము. మరి విజయదశమి గురించి కనుక చెప్పుకోవాల్సి వస్తే ఇదివరకు మనం చెప్పుకున్నాం, కృష్ణాష్టమి గురించి, వినాయక చవితి గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క యుగంలో ఏదో రాక్షసుల్ని అంటే చెడ్డ వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడం కోసం ఒక అవతారం జన్మిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళకి మేలు చేయడం కొరకు అని చెప్పుకున్నాం కదా. మరి విజయదశమి కనుక చూసుకుంటే త్రేతాయుగంలోను, ద్వాపర యుగంలోను, కలియుగంలోను అంటే మంచిని ఎలా స్థాపించారు ధర్మాన్ని అనే 3 యుగాలకి సంబంధం ఉన్నటువంటి పండుగ ఏది అంటే విజయదశమి. మరి ఇది ఎలా, ఏంటి, దీనికి వెనుకున్నటువంటి పూర్వ గాథ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, దానవులకి సంబంధించినటువంటి ప్రథమ పురుషుడైనటువంటి ధనువుకి 2 కుమారులు ఉన్నారట, రంభుడు, కరంభుడు. ఏం పేర్లు? రంభుడు, కరంభుడు. వీళ్ళు రాక్షసులే అయినప్పటికీ కూడా దానగుణంలోను మంచి ప్రవర్తనలోను చాలా మంచివారట. పేరుకు వాళ్ళు రాక్షసులే అయినా కూడా ఎవరికైనా దానం ఇవ్వాలన్నా మంచి ప్రవర్తన కలిగి మంచి గుణగణాలు కలిగి అలా ఉన్నారట. అంత మంచి వాళ్ళు అయినప్పటికీ భగవంతుడు వాళ్ళకి ఒక లోపాన్ని పెట్టాడట. ఏంటి అంటే సంతానం లేదు వాళ్ళిద్దరికి. ఎవరికి? రంభుడు, కరంభుడు అనేటువంటి వారికి సంతానం లేదట. రంభుడు అనే ఆయన పెద్ద ఆయన, కరంభుడు అనే ఆయన చిన్నవాడు. అర్థమవుతుందా? మరి వీళ్ళిద్దరూ సంతానం కోసమని తపస్సు చేశారట. అన్నైనటువంటి రంభుడు ఒక వృక్షము కింద అగ్నిదేవుని కొరకు తపస్సు చేస్తూ ఉన్నారు. కరంభుడు అనేటువంటి తమ్ముడు ఒక మడుగులో, మడుగు అంటే చెరువు, సరేనా, ఆ చెరువులో ఒంటికాల మీద బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడట. మరి ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళని ఆటంకం పరిచేది ఎవరు అంటే ఇంద్రుడు. ఎందుకొరకు అంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే తపస్సు చేసి గెలుస్తారో వాళ్ళు స్వర్గ ఆధిపత్యం వస్తుంది వాళ్ళకి. అంటే ఇంద్రుడు ఆ పదవి నుంచి తొలగిపోయి ఎవరైతే గెలిచారో తపస్సు ఎక్కువ చేసి వాళ్ళు ఇంద్రుడు అయిపోతూ ఉంటారు. అందుకోసమని ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఎవరు ఎక్కువ కాలం తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళని డిస్టర్బ్ చేయడమే ఆయన యొక్క పని. మరి వీళ్ళు ఇక్కడ ఘోర తపస్సు చేస్తూ ఉన్నారు కదా. ఎవరిద్దరు? రంభుడు, కరంభుడు ఇద్దరు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు తపస్సు? సంతానం కోసం చేస్తున్నారు. మరి ఇంద్రుడు ఏం చేశాడు? నా పదవి కోసం చేస్తున్నారు వీళ్ళు అని మడుగులో ఉన్నటువంటి కరంభుడిని ఒక ముసలి క్రోకోడైల్ లాగా వచ్చి అతన్ని చంపేశాడట. ఎవరిని? తమ్ముడిని. అప్పుడు అది తెలుసుకున్నటువంటి రంభుడికి చాలా కోపం వచ్చిందట. మరి ఇంద్రుడికి తెలుసు కదా, నేను సంతానం కోసం కదా మేము తపస్సు చేస్తుండేది, మాకేమి ఇంద్ర పదవి కోసం కాదు కదా. ఈ దేవతలందరూ ఇలాగే ఆలోచిస్తారు, వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు, అందరూ స్వార్థపరులే, దేవతలందరూ స్వార్థపరులే, కాబట్టి ఎలా అయినా నేను వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని అగ్నిదేవుడికి తనను తాను ఆహుతించుకోవాలి అనుకున్నాడట. మంచి బలశాలిగా మళ్ళీ జన్మించుట కొరకు. ఎవరు? రంభుడు అనేటువంటి అన్న. అప్పుడు తనను తాను శిరచ్ఛేదనం అంటే తలని నరికేసుకునే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు అలా చేయవద్దు, ఆత్మహత్య అనేది చాలా మహాపాపం కదా, నువ్వు అలా చేయొద్దు, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు అప్పుడు అగ్నిదేవుడిని రంభుడు అడిగాడట వరం. ఏమనంటే కామరూపి అయినటువంటి అజేయుడు మంచి బలశాలి అయినటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి అని అడిగాడట. అగ్నిదేవుడు అలాగే నీకు అలాంటి ఒక కుమారుడే జన్మిస్తాడు, నువ్వు ఎవరి ద్వారా అయితే పుత్రుడిని పొందాలి అని అనుకుంటున్నావో వారి నుండి నీకు ఆ పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అగ్నిదేవుడు వెళ్ళిపోయాడట. మరి ఈ రంభుడు వచ్చేటటువంటి సమయంలో, దారిలో ఇంటికి వచ్చే సమయంలో ఒక మహిషి అంటే మనం చెప్పుకోవాలనుకుంటే ఒక బర్రె, ఓకేనా, మహిషి అంటాం. మరి ఆ యొక్క మహిషి యందు తన కుమారుణ్ణి పొందాలి అని ఆశపడినప్పుడు వెంటనే ఆ యొక్క మహిషి గర్భం ధరించిందట. అది నిండు చూలాలు బాగా 9 నెలలు గర్భంతో ఉన్న సమయంలో ఒకానొక మహిషం ఇంకొక దున్నపోతు ఈ రంభుడి మీద యుద్ధానికి వచ్చిందట.
అలా యుద్ధం చేసుకుంటూ ఉంటే మహిషము, ఇంకొక మహిషము, ఈ రంభుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటే రంభుడు మరణించడం అనేది జరిగింది. మరి అప్పటి కాలంలో భర్త చనిపోయినప్పుడు సతీ సహగమనాలు ఉండేవి. సతీ సహగమనం అంటే భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు భార్యని కూడా చితి మీద పేరు చేస్తారు. అంటే ఆమె కూడా చనిపోవాలి భర్తతో పాటు. మరి ఈ యొక్క రంభుడు చనిపోయినటువంటి విషయాన్ని తన భార్యగా ఉన్నటువంటి మహిషి అనగా ఒక గేదె అది భరించలేకపోయిందట. నా భర్త చనిపోయాడు, సో నేను కూడా ఇంకా ఉండకూడదు అని భర్త చితి మీద తను కూడా తనను తాను, అది ఒక మూగ జీవి అయినప్పటికీ ఆ యొక్క కట్టుబాటుకి అది తనను తాను దహనం చేసుకోవడానికి ఆయనతో పాటు చితుల్లో దూకేసిందట. అది కూడా కానీ అగ్నిదేవుడు కదా రంభుడికి వరం ఇచ్చింది, నీకు మంచి బలశాలైనటువంటి కొడుకు పుడతాడు అని. కాబట్టి ఆ పుట్టినటువంటి శిశువు మాత్రము మరణించలేదు. అగ్ని నుంచి అజేయుడై మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు రూపంలో బయట వచ్చాడట. మహిషాసురుడు అంటే దున్నపోతు ఆకారంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు. అసురుడు అంటే రాక్షసుడు. మరి మహిషము అంటే దున్నపోతు ఆకారంలో ఉన్నటువంటి ఒకనొక రాక్షసుడు బయట రావడం అనేది, ఆ చితిలో నుంచి బయట వచ్చాడట. ఇంక వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్నాన్న ఎలా చనిపోయారు, దేవతల మూలంగానే కదా, ఎలా అయినా నేను ఈ దేవతల మీద పగ తీర్చుకోవాలని బ్రహ్మదేవుడి కోసం ఆయన తపస్సు చేశాడట. ఎవరు? మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడుగుతాడు మహిషాసురుడు, నాకు మరణమే లేకుండా వరం ఇవ్వండి అని అడిగితే అది అసాధ్యం, పుట్టిన జీవి మరణించక తప్పదు, కాబట్టి ఇంకొక వరం కోరుకో అన్నాడట బ్రహ్మదేవుడు మహిషాసురుడిని. అప్పుడు వెంటనే ఆయన సరే అయితే పురుషుడి చేతిలో నాకు మరణం ఉండకూడదు, పురుషుడి చేతిలో మరణం ఉండకూడదు, ఆడవాళ్ళు చాలా బలహీనులు కదా, వాళ్ళు నన్ను ఏమి చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఏం కోరాడు, పురుషుడి చేతిలో నాకు మరణం ఉండకూడదు అని వరం తీసుకున్నాడట. సరే బ్రహ్మదేవుడు అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈయనకి ఆ వరం వచ్చిందో వెంటనే ఫస్ట్ ఇంద్రుడి యొక్క అక్కడికి వెళ్ళాడట ఈయన మహిషాసురుడు. ఇంద్రుడి మీద దండించి ఆయనని పదవి భ్రష్టుడిని గావించి మిగతా దేవతలందరినీ ముల్లోకాలని ఇబ్బంది పెట్టాడట వరం వచ్చినటువంటి గర్భముతో. అప్పుడు వెంటనే దేవతలందరూ వెళ్ళి త్రిమూర్తుల్ని ప్రార్థించారట. ఇది ఎలా, ఆయన నుంచి మమ్మల్ని, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని త్రిమూర్తుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ప్రార్థించగా ఈ ముగ్గురు యొక్క శక్తితో ఒక స్త్రీ రూపాన్ని ఏర్పాటు చేసి అనేక మంది దేవతలు అనేక రకాలుగా ఆమెకి ఆయుధాలు ఇవ్వడం, బలాన్ని ఇవ్వడం, అలాగా ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఆమె దుర్గాదేవి. ఈమె ఎందుకొరకు జన్మించిందంటే మహిషాసురుడు వరం ఏంటి, పురుషుల చేతిలో చనిపోకూడదు, అంతే కదా. మరి అందుకోసమని ఆమె అనేక ఆయుధాలతోనూ అనేక విధమైనటువంటి బలముతోనూ త్రిమూర్తుల యొక్క ప్రోత్బలముతో ఉద్భవించినటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి. ఈమె ఆ యొక్క మహిషాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను కామరూపుడు. కామరూపం అంటే తను ఏ రూపంలోకి వెళ్ళాలి, ఏ రూపంలో మారాలి అనుకుంటాడో వెంటనే ఆ రూపంలోకి మారిపోతాడు. అలాగా ఆమె యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదో ఒక రూపంలో వచ్చి ఆమెని మభ్య పెట్టడం, ఆమెని అంటే మాయమైపోవడం, ప్రత్యక్షం అవడం, చిన్న పిల్లవాడిలా ఉండడం, ఇంకా అమ్మకి చిన్న బిడ్డని కొట్టాలనిపిస్తుందా, చంపాలనిపిస్తుందా, లేదు కదా. అలాగే అనేక రూపాల ద్వారా ఆమె మభ్య పెడుతూనే వచ్చాడట 9 రోజులు, అశ్వాయుష మాసం దశమి వరకు. అంటే 9 రోజులు కూడా అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆమెను మభ్య పెడుతూ ఉన్నారు. ఈమె కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకారంలో ఆయనతో యుద్ధానికి వెళ్తూ ఉందట. ఇంకా 10వ రోజు ఇంకా ఇలా కాదని మహాకాళికలా మారి అతనిని సంహరించి ముల్లోకాలకి శాంతిని చేకూర్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి రోజు కనుక విజయదశమి అనేది మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే మంచి వాళ్ళని బాధిస్తే వాళ్ళు రాక్షసులుగా మారుతారు అనేటువంటి ఒక నీతి ఉంది. నెక్స్ట్ విజయం రాలేదు అని ఆ ఓటమికి భయపడి మళ్ళీ ప్రయత్నించకపోవడం తప్పు. ఇప్పుడు ఆమె త్రిమూర్తులు సృష్టించినటువంటి ఆది పరాశక్తి కదా, మరి వెళ్ళింది ఆయన దగ్గర నుంచి ఓడిపోయి వచ్చేసింది, ఆయన చంపలేకపోయింది కదా. మరి ఆమె ఏం చేసింది, అయ్యో నేను ఓడిపోయాను అని ప్రయత్నించడం మానేయలేదు కదా, గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే ఓటమికి భయపడిపోయి ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదు. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు
అని చెప్పేటటువంటి ఒక తత్వము మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విజయదశమి రోజు ఏ పనిని ప్రారంభించినప్పటికీ విజయం ఖచ్చితంగా వస్తుందట. కాబట్టి మీరు విజయదశమి రోజున చక్కగా ఏదైనా